భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 8వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున 5:51 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:50 ముగిసింది. ఈరోజు తిథి తదియ ఉదయం 6:08 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి నక్షత్రం. తెల్లవారుజామున 5:59 వరకు ఈరోజు పుష్యమి నక్షత్రం నడుస్తుంది. వర్జం వచ్చి రాత్రి 7:49 నుండి రాత్రి 9:32 వరకు ఈరోజు వర్జం ఉంది. అలాగే దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నము 12:47 నుండి మధ్యాహ్నము 1:39 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. అలాగే మధ్యాహ్నము 3:22 నుండి సాయంత్రము 4:14 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఆ టైంలో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే అటే కానీ ఇటు కానీ కొంచెం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రాహుకాలం ఉదయం 7:29 నుంచి ఉదయం 9:06 వరకు ఉంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారుజామున 5:03 వరకు బ్రహ్మముహూర్తం ఉంది. గురోపదేశం అనే కార్యక్రమంలో రోజు కొత్త అంశాన్ని చెప్పినట్లుగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న కొత్త అంశం పేరు ఆషాఢ మాసం విశిష్టత. ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటో ఈరోజు మనం గురోపదేశం కార్యక్రమంలో చక్కగా మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు ఎట్టి పరిస్థితులను కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో చెయ్యరు. కానీ ఈ మాసంలో చాలా అనేకమైన పర్వదినాలు కూడా ఉన్నాయి. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇక ప్రతి వారానికి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారైనా సరే ఏదో ఒక పండుగ, ఏదో ఒక వ్రతం, ఏదో ఒక పూజ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం అనే కూడా మనం ప్రారంభిస్తూ ఉంటాం. తొలి ఏకాదశి నుండి మాత్రమే ప్రారంభమవుతుందన్నమాట చాతుర్మాస్య వ్రతము అని చెప్పేసి మనం ఆ రోజు నుంచి కూడా మనం ఖచ్చితంగా మొదలు పెడతారు, ప్రారంభిస్తారు కూడా. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఇప్పటిదాకా ఉత్తరాయణం నడిచింది. ఇంకా ఎక్కడి నుంచి ఈ నెల నుంచి మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో అందరూ కూడా స్త్రీలందరూ కూడా తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆషాఢ పూర్ణిమే గురు పౌర్ణిమ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు ఖచ్చితంగా గురువు మాత్రమే. ఒక వ్యక్తికి జ్ఞానజ్యోతిని నేర్పగలిగిన వాడు, చూపించిన వాడు ఒక గురువు మాత్రమే. అటువంటి గురువు లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని తప్పకుండా మనం ఆరాధిస్తారన్నమాట. అంటే ఆరాధించడం ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుండి కూడా వైభవంగా నివేదన, అంటే తెలంగాణలో బోనం అంటారు. బోనాన్ని మనం నివేదన అనే పేరుతో పిలుస్తాం.
తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి కూడా ఈ బోనాన్ని తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢ మాసంలోనే అని ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర కూడా జరిగేది కేవలం ఈ ఆషాఢ మాసంలోనే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మను గన్న అమ్మ, ముగ్గురమ్మ, మూల పుటమ్మ, జగజ్జనని, సకల జీవులకు ఆహారం అందించిన శాకాంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢ మాసంలోనే. కాబట్టి ఈ మాసంలోనే శాకంబరీ నవరాత్రులు అవి కూడా మనం చేస్తూ ఉంటాం. వైఖానస సంహిత ప్రకారము ఈ మాంసంలో సప్తమాతృకలు మహిషాసుర మర్దిని, దుర్గాదేవిని, భైరవ, వరాహ, నారసింహుల వీరందరి యొక్క ఆరాధన మనమందరం కూడా తప్పకుండా చేయవలసిన సమయం. కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకెళ్ళేది కూడా ఆషాఢ మాసంలోనే. ఆషాఢ మాసములో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు, అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్తారు. ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో మార్చి నుంచి మే మధ్యకాలంలో కంపల్సరిగా ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. మరి వేసవిలో మరింత విజృంభిస్తాయి, అది మనందరికీ తెలిసిందే. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణము బాగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి శిశువు మీద, ఆరోగ్యం మీద కంపల్సరిగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ విషయంలో అయితే ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారన్నమాట. ఇది అసలు విషయం. మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమమని, అది తొలి మెట్టు అన్నది మన పూర్వీకుల యొక్క చక్కటి ఆలోచన. అందుకే ఈ సాంప్రదాయం అప్పటి నుంచి పుట్టారు. మన పూర్వీకులు ఏదైనా ఒక సాంప్రదాయం పెట్టారు అంటే దాని వెనకాల ఏదో ఒక నిగూఢమైన రహస్యం ఉంది అని మనందరికీ కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అంతలోనూ కాకుండా ఆషాఢ మాసంలో తొలకరి మొదలై చిన్న చినుకులు మొదలై వర్షాలు పడతాయి. వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది, అంతే కదండి. అందుకే కొత్త కోడల్ని పంపించేస్తారు పుట్టింటికి, అదొక కారణం ఉంది. అంతేకాకుండా కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదు అన్న సాంప్రదాయం దీనివల్లే వచ్చిందండి. వర్షాలు రాగానే ఆటోమేటిక్గా ప్రకృతి అంతా పరవశిస్తుంది. ఎప్పుడైతే ప్రకృతిలో పచ్చదనం అనేది మొదలైందో కొత్త దంపతులు ఆ పచ్చని వాతావరణంలో తిరగాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రకృతి అంతా అనుభవించేస్తే పంటలు అలా పండుతాయండి. అందుకేనేమో కొత్త అల్లుడు గడప దాటకూడదు అంటే అత్తాంటికి రాకూడదు అనే ఒక నానుడు కూడా ఈ సాంప్రదాయం వల్లేమో వచ్చిందేమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అంటే శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది మాత్రం కాదు. శాస్త్రీయ కారణాల వల్ల ఆషాఢాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు మన పెద్దలు. కాబట్టి ఆషాఢ మాసం యొక్క గొప్పతనము, ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా చాలా చిన్నదిగా ఈరోజు మనం వసదీకరించడం జరిగింది. కాబట్టి ఈ చక్కని విషయాన్ని మీ అందరూ కూడా పాటించాలి, అందరినీ కూడా పాటించేలా చెయ్యాలి. అది మన యొక్క కనీస ధర్మం.
మానవతా పుట్టిన తర్వాత మానవులం కాబట్టి ఇతరులకు సహాయం చేయడము, ఇతరులకి మంచి మాటలు చెప్పడము మన సాంప్రదాయ ఆచారం నుంచి ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది. కాబట్టి మన పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మనం తలుచుకుంటూ మన తరాలను కూడా చెప్పుకుంటూ తీసుకువెళ్ళడమే మన హిందూ సాంప్రదాయం యొక్క విశిష్టత. కాబట్టి ఆ విశిష్టత ఆధారంగానే ఈరోజు మనం ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి, అంటే ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం చాలా చక్కగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సర్వేజనా సుఖినో భవంతు అని చెబుతూ ఈ గురూపదేశ కార్యక్రమంలో మనం సెలవు తీసుకుంటాం.